డిస్కస్ చేద్దాం. ఒక్క నిమిషం మీరు ఏం మాట్లాడాలో మళ్ళీ నోట్ చేసుకుని మాట్లాడదాం. బేతంచెర్ల శ్రీనివాసరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఇందాక మన విజయసాగర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఏపీఎస్బిసిఎల్ మాజీ ఎండి దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి గారి గురించి మాట్లాడారు. ఒక్కసారి అది ఒకటి ఉంది, ఆ డాక్యుమెంట్ ఒకటి ప్లే చేయండి సార్. ఇది వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం అనేటటువంటి ప్రాంతంలో 49 కోట్ల విలువైన 34 ఎకరాల వ్యవసాయ భూమిని 2022లో ఈ వాసుదేవరెడ్డి గారి సతీమణి పేరు మీద గిఫ్ట్ డీడ్ ద్వారా రిజిస్టర్ అయింది. ఎందుకు గిఫ్ట్ డీడ్ ద్వారా రిజిస్టర్ అయిందంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి విఎన్ఆర్ గ్లోబల్, విఎన్ఆర్ డైరీ ప్రొడక్ట్స్ ద్వారా వికారాబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ ఏదో భారీగా పెట్టుబడులు పెట్టారు. సో ఇవన్నీ కూడా లిక్కర్ స్కామ్ నుంచి వచ్చాయి, లిక్కర్ డబ్బులుగా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో చూడండి అసలు ఆ ల్యాండ్స్ చూడండి. అంటే ఆయన ఒక ఐఏఎస్, ఆయన ఒక కేంద్ర సర్వీస్కి సంబంధించినటువంటి అధికారి. ఒక గిఫ్ట్ డీడ్ కింద 49 కోట్ల విలువైనటువంటి భూములు రావడం, తర్వాత గండిపేట దగ్గర విల్లాలు కొనడం, తర్వాత వచ్చేసి వికారాబాద్ జిల్లా మహేశ్వరంలో భూములు కొనడం. సో ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి గుర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సరే వీళ్ళంతా పక్కన పెడదాం, సరే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీని పక్కన పెడదాం. మరి అధికారులు కూడా ఎలా సంపాదించారంటారు సార్ ఇది? సార్ ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు నమస్కారం, మరియు మన సోదరులకు నమస్కారం. ఇక్కడ హలో మాట్లాడండి వినిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే యథా రాజా తదా ప్రజ అనేది ఒకటి మీకు తెలిసే ఉంటుంది. రాజుగారు కోట్లది ఏంటంటే లక్షలైనా తినలేకపోతారని సహజంగా చిన్నవాళ్ళకి అనిపిస్తుంది. మీరు ఇందాకన్నారు మన జగన్ గారు అమాయకుడా అని అడుగుతున్నారు. మీరు ఎప్పుడే సార్ మీరు ఒకటి గుర్తుంచుకోండి, మన జగన్ గారు మొదట బిజినెస్ మ్యాన్ సార్. ఈజ్ ఫస్ట్ బిజినెస్ మ్యాన్, తర్వాత పొలిటీషియన్ గా మారాడు. ఆయన పొలిటీషియన్ మారటం కూడా వాళ్ళ చిన్నాన్ని పక్కకు తోసి ఆ కడప సీట్లో పోటీ చేసి అక్కడి నుంచి ఆ అన్యాయం స్టార్ట్ అయింది సార్. అదొకటి. రెండోది, వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారి సేవ అక్కడ ఉండగానే ఆయన సీఎం అవటం కోసం సంతకాలు సేకరించి సీఎం ట్రై చేశాడు. ఇంకోటి మూడోది,